వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ 2026కి సంబంధించి సెకండ్ షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సెకండ్ షార్ట్ లిస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది మార్చ్ 11వ తేదీన రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఫస్ట్ షార్ట్ లిస్ట్లో కేవలం 100% ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకున్నారు ఆంధ్ర తెలంగాణలో. బట్ ఈసారి సెకండ్ షార్ట్ లిస్ట్ అనేది కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. అలాగే ఫస్ట్ షార్ట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోలేదు. కొందరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రాంగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వాళ్ళందరూ అయితే రిజెక్ట్ కావడం జరిగింది. ఆ రిజెక్ట్ అయిన ప్లేసుల్లో షార్ట్ లిస్ట్ 2 అయితే వస్తుంది. కొంతమంది అప్లై చేసే ముందు 10వ తరగతి మార్కులను తప్పుగా అయితే ఎంటర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రిజెక్ట్ కావడం అయితే జరిగింది. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే హాజరు కాలేకపోయారు. వాళ్ళు కూడా రిజెక్ట్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ కాలేదో సెకండ్ షార్ట్ లిస్ట్లో మీకు ఛాయిస్ అయితే ఉంటుంది. మీ యొక్క మార్క్స్, మీ కేటగిరీ, మీ యొక్క సర్కిల్ అయితే కామెంట్ చేయండి. మీకు ఛాన్స్ ఉందో లేదో కామెంట్లో తెలియజేస్తాను. ఈసారి కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా కేటగిరీ వైజ్గా అయితే కట్ ఆఫ్ తగ్గుతుంది. కేటగిరీ ఆధారంగా కొంతమందికి కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే తగ్గుతుంది. సెకండ్ షార్ట్ లిస్ట్ అనేది మార్చ్ 23వ తేదీ తర్వాత ఏ క్షణమైనా రావచ్చు. బట్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు సెకండ్ షార్ట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీ యొక్క మార్క్స్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి. ఆంధ్ర తెలంగాణలో గత కొన్నేళ్లుగా 10వ తరగతిలో 10/10 జీపీఎస్ సాధించే వారి సంఖ్య చాలా అధికంగా అయితే ఉంది. కాబట్టి వాళ్ళు 100% అయితే తీసుకోవడం జరిగింది. 100% అంటే కేవలం 600కి 600 మార్కులు వచ్చిన వారు మాత్రమే సెలెక్ట్ అయి ఉంటారు. జీపీఏ వచ్చిన వాళ్ళు ఒకరు కూడా సెలెక్ట్ అయి ఉండరు. బట్ ఈసారి సెకండ్ షార్ట్ లిస్ట్లో జీపీఎస్ సాధించే వారు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫేక్ మార్క్స్ అనేవి చాలామంది ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు అప్లై చేసినప్పుడు ఒకే ప్రిఫరెన్స్ ఇచ్చిన ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళైతే సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే ఏజ్ కూడా ముఖ్యమే. సో ఏప్రిల్ 5 to 10 ఏ క్షణమైన రిజల్ట్స్ అయితే రావచ్చు. కాబట్టి మీ ఏజ్, మార్క్స్, కేటగిరీ, సర్కిల్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.